మీకు రాజకీయాలు బోర్ కొట్టలేదా? ఇంకా నేను ఎమ్మెల్యేగా బోర్ కొట్టలేదు కానీ పార్టీ ప్రెసిడెంట్గా బోర్ కొట్టింది తప్పకుండా. ఎదిగారా మీరు రాజకీయాల్లో? ప్రజల హృదయాలలో మనకు స్థానం రావడమే ఎదగడమని నేను అనుకుంటాను. బయట వాళ్ళ పార్టీ వాళ్ళ? పార్టీ వాళ్ళు బయట వాళ్ళు. కొంతమంది ఈర్ష్యతో మీ పార్టీ వాళ్ళే కొంతమంది మిమ్మల్ని ఈ రాష్ట్ర ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని చెప్పి నాకు డైరెక్ట్గా తెలియదు, బట్ జరిగి ఉంటాయి, జరగదు అని నేను అనను. మీకు ఒక్కరికి ఎలా వర్కౌట్ అవుతుంది కిషన్ రెడ్డి గారు? నీతి నిజాయితీ నిష్ఠతో పనిచేస్తాను. మీకు ఇతర బిజినెస్లు లేవంటారు అంతేనా? నేను ఏ బిల్డర్ దగ్గర పోవడము, ఏ బిల్డర్ని పిలిపించుకోవడము, ఏ బిల్డర్ దగ్గర 10 పైసలు తీసుకోవడము నా కోసం కాదు, పార్టీ కోసం కూడా అడగాను. ఇప్పుడు నాకు ఇంతవరకు వాజ్పేయి గారితో కలిసి ఫోటో లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారితో నాకు ఒకటే ఫోటో 94లో. నేను ఇంతవరకు ఆయన 2 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ అయినాక 2 సార్లు కలిశాను. నాకు ఈ పని చేయించమని చెప్పడము, లేకపోతే నాకు బాధ్యత ఇవ్వమని చెప్పడము వెళ్ళేటువంటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి 6 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ వెళ్ళాను ఇప్పటివరకు. మిమ్మల్ని పిలవలేదా? మమ్మల్ని పిలిచే ధైర్యం లేదు వాళ్ళ. చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల క్రితమే కిషన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుంది టీడీపీలో అని చెప్పారు. మేము ప్రజల పక్షాన ఉంటాం. ఇక్కడ ఎవరు ఉన్నారు? లేదు మేము అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నారు, అక్కడ ఆయన ఎంత చేస్తున్నాడో తెలుసు. ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు ఇష్టం ఏం చేయొచ్చు అందరికి తెలుసు కాబట్టి అంటున్నాను. మీరు కూడా టీవీలో చూస్తారు, అక్కడ టీవీ ఇక్కడ టీవీ ఒకటే కాబట్టి అన్ని టీవీలలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అది నేను కామెంట్ చేయడం కూడా సమంజసం. ఇక్కడ పాలన చెప్పండి, 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. గోల్డ్ అంతా నల్లధనం అక్కడెక్కడో ఇరుక్కునుంది, మొత్తం తీసుకొచ్చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు కట్లేసుకోవచ్చు. ఇట్లాంటి అప్రస్తుతమైన అంశాలు ఇప్పుడు తల మీదకి రావడం అవసరం. పనికిరాని వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం మీ వాళ్ళే మాట్లాడుతారు. ఆ దాంట్లో పనికిరాని వాళ్ళు అంతటి ఉంటారు. అందరూ అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు రికార్డు చేయడం గొప్ప విషయం, అది షాక్ అయ్యాను. ఎంత బాగా రికార్డు చేశారనేటువంటిదే తప్ప వీళ్ళ చాకచక్యం అంటారా? పోలీసులు చాకచక్యం తప్ప ఆ రకమైన సంఘటన ఇది సమాజంలో చాలా. ఏ రకంగా ఇతర పార్టీలందరూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు, అది తప్పు కదా? తప్ప అని అడుగుతున్నారా మీరు? ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన రోజే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ స్పెషల్ జీవో తీసుకొస్తే అది అఫీషియల్ కరప్షన్ కదా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి కలవరాయన అసలు అసెంబ్లీలో కలవడం తప్ప. మేము ఎప్పుడు అడిగినా మాకు టైం అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వరు? అంటే టైం లేదంటారా? లేకపోతే సార్ చెప్తాం మేము అడిగి చెప్తాం అంటారు అంతే. సంవత్సరాలు కొంచెం కష్టమే. 2 సంవత్సరాల నుంచి అడిగే చెప్తా ఉన్నారు. ఒక్క పని చూపించండి, హైదరాబాద్ సిటీలో పని చేసాం. పోలీసు వాళ్ళకు కార్లు ఇవ్వడం తప్ప, ఇన్నోవాలు ఇవ్వడం తప్ప పని మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు. తప్పే ఉందండి. మొన్న సర్వే అయిందండి, బెస్ట్ మోస్ట్ డెవలపింగ్ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఏదో అలాంటిది ఏదో వచ్చింది తెలంగాణకి. ఎవరిచ్చారు? 9 ఎపిసోడ్ చూసి మీరు షాక్ అయ్యారా? ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు అనుకోలేదు. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో కనీసం పోలీసు రికార్డ్స్ కూడా లేవు.